అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, తిరుచిలోని తిరుపట్టూరులో బ్రహ్మగారి దేవాలయం ఉంది అని విన్నాను. బ్రహ్మపురి, బ్రహ్మపురీశ్వర్ అని పిలుస్తారు అక్కడ బ్రహ్మగారిని అని. అసలు మనకి బ్రహ్మ దేవాలయాలు అనేది ఎక్కడా లేవు కదా గురువు గారు? అవును. మరి అక్కడ కేవలం అక్కడ మాత్రమే బ్రహ్మగారికి దేవాలయం ఉండడం ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యాన్నమా చూసే వీక్ష బంధువులకు అందరికీ కూడా నమస్కారం. అందరి ఒక తలరాత రాసే వంటి బ్రహ్మదేవుడు పుట్టినప్పటి నుంచి మోక్షం కలిగేదాకా ఆ మోక్షం ఎలా కలుగుతుంది, మరణం ఎలా జరుగుతుంది, ఏ విధానంగా జరుగుతుంది అంశం పైన అంతా కూడా మనకు ఆయన రాస్తారు. సో ఈ తిరుచిలో ఆలయం ఉంది. ఇది బ్రహ్మపురి అని అంటుంటారు. ప్రపంచంలో ఎక్కడ కూడా లేని వంటి బ్రహ్మాలయము ఇక్కడ బ్రహ్మపురిలో మనకి కనపడుతూ ఉంటుంది. మీకు శ్రీరంగం నుంచి కూడా దగ్గరగా ఉంటుంది, తిరుచి నుంచి కూడా దగ్గరగా ఉంటుంది. తిరుచిలో దిగి ప్రయాణం చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీ జాతకంలో సకల కష్టాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, పిల్లల్లో జ్ఞానం పెరగట్లేదు, పిల్లల్లో ఎటువంటి ఒక అవగాహన లేదు అన్న ఒక సందేహం అనేది బాగా కలుగుతూ ఉంటుంది. లైఫ్ సెటిల్మెంట్ ఉండదు, విడాకులు, డైవర్స్ అనేక రకంగా చాలా బాధపడుతూ ఉంటుంటారు. సో వీళ్ళకి జాతకాలు పైన విశ్వాసం ఉంటే వారు ఒక జాతకం ఏదైనా కూడా, అంటే ఇప్పుడు కంప్యూటర్ ప్రింట్అవుట్ ఉంటుంది కదమ్మా, అలా తీస్తే అక్కడ వర్కౌట్ అవ్వదు. అక్కడ జాతకము, మీ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పి మీ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ అయ్యగారులు రాస్తారు. ఆలయంలో రాసినటువంటి పుస్తకాన్ని తీసుకెళ్ళి అక్కడ బ్రహ్మపురీశ్వరన్ టెంపుల్లో పెట్టి ఆ బ్రహ్మ కోవిల్లో చాలా విశేషంగా పూజలు చేస్తారు. 100% మీ యొక్క తలరాత రాసి చేంజ్ అయిపోతుంది విత్ ఇన్ 41 డేస్లో. ఎవరైతే జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు జాతకమే బాగలేదు అంటుంటారు చాలా వరకు. పొద్దున్న లేస్తే గొడవలు, పొద్దున్న లేస్తే అప్పులు బాలు, అన్నీ నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి వాళ్ళకి. చాలా బాధపడిన వాళ్ళకి, పుట్టినప్పటి నుంచి కూడా చదువు అవ్వలేని వాళ్ళకి, కళ్యాణం అవుతున్నా కూడా కళ్యాణం కాని వాళ్ళకి, ఎన్నో రకాలుగా. సో వ్యాపారం పెట్టిన వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదు, అలాంటి వారికి బ్రహ్మపురీశ్వర్ ఇక తిరుచిలో మీకు మీ జాతకాన్ని పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి పాదాల దగ్గర మీరు పెట్టారైతే మాత్రాన 100% మీ యొక్క తలరాత మారిపోతుంది. ఇది 100% సత్యం. ఇది మీరు గూగుల్లో కొట్టినా కూడా వారి యొక్క హిస్టరీ అంతా కూడా మీకు రావటం అనేది జరుగుతుంటుంది. ఆ బ్రహ్మదేవుడిని వేడుకొని ప్రదక్షిణ చేసి మీ జాతకం పెట్టి మీ ఒక గోత్రనామాలు చెప్పి అక్కడ అర్చన చేయాలి. వెడిబాటు అంటే ఏంటంటే అక్కడ విశేషమైనటువంటి అక్కడ కళాచారం, వారు చెప్పిన విధానమైనటువంటి వ్రతం, వారు చెప్పిన విధానమైనటువంటి మండల దీక్ష, వారు చెప్పినట్టుగా అక్కడ అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్ట ఉంటుంది ఏమా. ఇప్పుడు ఇక్కడ కొన్ని శబరిమల అయ్యప్ప స్వామిదే ఉంది. ఇక్కడ వచ్చేసి మండలకాలం అయ్యప్ప స్వామి దీక్ష చేసి శబరిమల కిరుముడి తీసుకొని వెళ్ళాలని ఒక సంకల్పం ఉంటుంది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురంలో ఉంది. అక్కడ వచ్చేసి అనంతమైనటువంటి సంపద ఉంది. అక్కడ విశేషమైనటువంటి స్వామికి ఒక ఆరాధన ఉంది. అక్కడ అదొక కైంకర్యం. సో ఇక్కడ బ్రహ్మపురీశ్వరంలో విశేషమైనటువంటి కైంకర్యము, విశేషమైనటువంటి ఒక ప్రభావము ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఒక ప్రభావం ఏంటంటే మీ జాతకము బుక్కుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వారు చెప్పే విధానంగా మీరు పాటిస్తే ఆ జాతకంలో సకల దోషము తొలగిపోయి వారు నేను తప్పుగా రాశానేమో అనేసి తనలో చూసుకొని అది సరిదిద్దుతారనేసి ఒక ఇతిహాస పురాణం. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో లేదంటే జాతకం బాగాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరూ తిరుచిలోని తిరుపట్టూరుకి వెళ్ళి ఆ బ్రహ్మ దేవాలయం బ్రహ్మపురీశ్వరిని కనుక దర్శిస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. చాలా చక్కటి దేవాలయం గురించి మాకు అసలు తెలియదు గురువుగారు. ఇంత చక్కటి దేవాలయం గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు. నమస్కారం.